ఫ్రూట్స్ లేవా? ఏంటి సీను? ఏంటి డబ్బులు కావాలా? ఓకే, అర్థమైందిలే. ఆంటీ వాళ్ళ ఇంట్లో లేరు కదా. టైం ఎంత అయిందా? 4:20. ఇందాక మా క్లాక్లో చూసినప్పుడు 4:20. ఓకే ఓకే ఓకే, టైం బాగుంది కదా. టవల్ బయటికి వెళ్తున్నావా? నువ్వు బయటికి వెళ్తున్నావా? మనిద్దరమా? చేంజ్ చేసుకో. ఓకే. సారీ. ఎక్కడికి రా? ఫ్లయింగ్ క్లబ్ కేనా? మన కారులో డ్రాప్ అయిపో. రే బాచి. వద్దంకల్, నా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంటుంది. ఈ స్ట్రీట్ చివర ఒక సూపర్ మార్కెట్ ఉంది. అక్కడ ఒక ఎస్టీడీ బూత్ ఉంది. ఎల్లోగా పచ్చగా ఉంటుంది. స్పీడ్ బ్రేకర్స్ అవి ఉంటాయి. అక్కడ నా ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది. ఇప్పుడే వచ్చేస్తాను. 5 minutes. నేను తోడు. వద్దంకల్, నేను వెళ్ళొచ్చేస్తాను. ఓకే. నువ్వెక్కడికి రా? మన వర్క్ షాప్ ఇస్తే పెళ్లి చూపులంట. మన అందరి తరఫున వెళ్తాను. పెళ్లి చూపురా? అయితే నేను వస్తాను. బాబాయ్, అమ్మ నీ కోసం పొద్దున్న వెయిట్. అలాగా? రే డబ్బులు రాసు ఇచ్చిరా. ఓకే. అక్క తొందరగా రా. మన శ్రీను సిగరెట్ తాగుతున్నాడు. శ్రీను సిగరెట్ ఎన్నిసార్లు చెప్పిన మహాలక్ష్మి వచ్చిందే. గట్టిగా పట్టుకో. ఏంటి ఏమైంది? నువ్వు 10 నిమిషాల తర్వాత రా. ముందు నేను వెళ్తాను. ఇంట్లో ఎవరన్నా చూస్తే డౌట్ రాకుండా. గాడిద గుడ్డ. 10 నిమిషాలు. టైం పాస్ అలా. బాస్ గోల్డ్ ఫ్లాగ్. షాప్ సొంతమేనా? నా సొంతమేనండి. సొంతం అంటే ఫైనాన్స్ ఏం తీసుకోలేదా? ఏం తీసుకోలేదు. ఎందుకు? డబ్బుండి. ఏంటి ఇక్కడ సినిమా బుక్స్ అన్ని అమ్ముతాం, నలిగిపోతాయి. అరే ఇదేంటి? కొత్త రకం పాన్ పరగలండి. పళ్ళు చెడిపోతా అంటారుగా? అవును, మీరు తినపోకండి, మీ పళ్ళు చెడిపోతాయి. అరే ఇదేంటి? అయ్యో, ఈ కూల్ డ్రింక్స్ అండి. కూల్ డ్రింక్స్ అండి, మందు కాదు. బాబు, ఆ అమ్మాయి 10 నిమిషాలు నేను ఇంటికి వెళ్ళిపోయి మీరు ఇంకా బయలుదేరచ్చు. నా సిగరెట్ డబ్బులు నాకు ఇచ్చి పెద్ద సుత్రా బాబు. నువ్వు నాతో రా అమ్మా, తమాషాలలో తేలుస్తా నానా. అరే ఆవారా, హుషారేమిటో చూపిస్తా. నువ్వు నాతో రా, నువ్వు నాతో రా. ఏమిటి ఇంతసేపు ఎక్కడ షికార్లు కొట్టొస్తున్నారు? మన కృష్ణ పెళ్లి చూపులు అన్నావుగా. మన వాళ్ళందరూ వెళదామంటేను. మేమందరం వెళ్ళాం, చూసాం, వచ్చాం. నువ్వు అప్పుడే వచ్చి వెళ్ళావటగా. పిల్ల మాత్రం బ్రహ్మాండంగా ఉందిరా. వెరీ గుడ్ సెలక్షన్. సూపర్ గా ఉందిరా. మంచి హైట్ రా. అమ్మా, తిరిగి తిరిగి అలసిపోయి వచ్చావు. వెళ్ళి స్నానం చేసిరా బాబు, భోంచేదు గాని. నువ్వు మరీ నక్క ఈ టైంలో భోజనం ఏంటి? ఏ హార్లిక్స్ బోర్న్విటా ఇవ్వాలి కానీ. అది కాదు, వీడికి ఇష్టమని మన రాష్ట్రంలో దొరకవు. బాబాయ్ బోర్న్విటా ఇష్టం. సీను, నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోరా. నేను బోర్న్విటా అక్కడికి తీసుకొస్తా. పదరా పద, నువ్వు పదరా. ఎరా సీను, ఏసీ ఆన్ చేయమంటావా? ఆన్ చేసే ఉంచాను. అరే జాగ్రత్త సీను. జాగ్రత్త రా. జాగ్రత్త రోయ్. జాగ్రత్త అన్నాయ్. జాగ్రత్త బాబు. జాగ్రత్త రోయ్. జాగ్రత్త శ్రీను. జాగ్రత్త రా. జాగ్రత్త బాబు. జాగ్రత్త రోయ్.
హలో పండు పండు హలో సీను. కెమెరా వైపు తిరిగి మాట్లాడు. పిచ్చి మాలోకం. మర్చిపోయాను. అబ్బా, పక్కనే కూర్చొని మాట్లాడుతున్నట్టుంది కదా. అందుకే వీడియో ఫోన్ మన కోసమే తీసుకొచ్చాను. ఎవరికి ఇవ్వద్దే. అవును, మన గ్యాంగ్ నిన్నేమైనా అడిగారా? లేదే. కింద నన్ను విపరీతంగా మోసారు పండు. అయ్యో పాపం. నోరు మొయ్. అది బయట అట్మాస్ఫియర్ అదిరింది. నువ్వేమో తెగ ముద్దొచ్చేస్తున్నావు. ఏదో ఒకటి చేయాలి, తప్పదు. షికార్కి వెళ్దామా? అదేం కుదరదు కదా. ఎందుకు కుదరదు కదా? నేను రాను కదా. ఎందుకు రాను కదా? గ్యాంగ్ కదా. గాడిది గుడ్డు కదా. ఎక్కడికి వెళ్దాం మరి? నేను చెప్తాను కదా. మా ఇంటి వెనకాల రాళ్ళున్నాయి కదా, ఆ రాళ్లలో గుహ ఉంది. ఆ గుహలో మా నాన్న వాళ్ళు అమ్మకు తెలియకుండా మందు కొడుతుంటారు. అక్కడికి వెళ్దాం, ఎవరికి తెలీదు. మెకెనాస్ గోల్డ్. చిచి. ఏ, గ్యాంగ్ ఎవరు చూడలేదు కదా? నాకేదో అనుమానంగా ఉంది పండు. టోటల్ గ్యాంగ్ అంతా లుక్కులు ఇస్తున్నారు, విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఏమిటంటావు? ఎవరికి తెలిసుంటుంది? ఆంటీకా? మహాలక్ష్మి పూజలు పునస్కారాలు వ్రతాలు ఉపవాసాలు తప్ప ఏమీ తెలీదు. పిచ్చి మాలోకం. లేకపోతే అంకిల్ కా? మా నాన్న రేవులో తాడి చెట్టులాగా పొడుగ్గా వంకరగా పెరిగాడే తప్ప అమ్మ దగ్గర కాఫీ సంపాదించడం కూడా తెలీదు. నో ఛాన్స్. మరి మూర్తి అంకులా? ఆయిల్ పుల్లింగా. బిజినెస్ అంతా తనే చూస్తున్నాడని మా అమ్మ కలరిస్తాను తప్పితే ఏమీ తెలీదు. వేస్ట్ క్యాండిడేట్. హరి అంకుల్? అంత తెలివితేటలు అనుకుంటుంటే ఎప్పుడో పెళ్ళైపోయేదిలే. అంత సీన్ ఎక్కడుంది? మరి కృష్ణ ఆంటీ, బాచి, తొట్టి గ్యాంగ్. అమ్మా అర్జెంటుగా 2000. 2000? పూజలు పునస్కారాలు వ్రతాలు ఉపవాసాలు తప్ప నాకింకేం తెలియదు బాబు. పుట్టి పిచ్చిమా లోకాన్ని. వెళ్ళి మీ నాన్నగారిని అడుగు. పిచ్చి మాలోకమా? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుందే. రేవులో తాడి చెట్ల పొడవుగా వంకరగా పెరిగావు గానీ నీకు చెస్ గురించి ఏం తెలుసురా? నో ఛాన్స్. ఈ ఆయిల్ పుల్లింగాడు బిజినెస్లు చెస్లు అని కలర్ ఇవ్వడం తప్ప ఒట్టి వేస్ట్ క్యాండిడేట్ నానా. ఏంటి డబ్బేదో కావాలన్నావు? ఏం లేదు. సంథింగ్ ఇస్ రాంగ్. 2000 సంపాదించే తిరుగుతేటలే ఉంటే ఈ పాటికి నాకు ఎన్ని పెళ్లిళ్ళు అయిపోయాయో. అంత సీన్ లేదురా. 2000 తొట్టి గ్యాంగ్ మా దగ్గర డబ్బులు ఎందుకుంటారా? తొట్టి గ్యాంగ్. నాకు అనవసరంగా కోపం తెప్పించుకో. తొట్టి గ్యాంగ్ అంట, తొట్టి గ్యాంగ్. చూడండి, అయ్యో నన్ను తొట్టి గ్యాంగ్ అని మాత్రం అనకండి. చూడు బాబు, నేను తొట్టి గ్యాంగ్ అంట. శ్రీను ఏంటి అడగబోయా? ఏం లేదు. పిచ్చి మాలోకం, రేవులో తాడి చెట్టు, తొట్టి గ్యాంగ్, ఇవన్నీ వీళ్ళకెలా తెలుసుంటదబ్బా? పండు చెప్పుంటదా? చిచి చిచి. మొత్తానికి భలే ప్లే చేసాంరా. వాడిని ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాం. ఏంటి అసలు ఏమైంది మీకు? 2 రోజుల నుంచి చూస్తున్నాను, నాతో సరిగ్గా ఎవరూ మాట్లాడట్లేదు. నానా పుస్తకం వస్తారా? మాట్లాడుతున్నాను. నానా పుస్తకం వస్తారా? మాట్లాడుతాను. మాట్లాడితే వెనకాల గుసగుసలు, డబుల్ మీనింగ్ డైలాగులు, ఏదో కామెంట్లు. అసలు సంగతి ఏంటో ఇప్పుడే తేల్చాలి. ఇవాడే, ఇక్కడే. సరే, మీకు విషయం తెలిసిపోయిందని నాకు అర్థమైంది. సారీ, వెరీ వెరీ సారీ.
నేను మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. అమ్మా అమ్మా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పరా, చెప్పు, చెప్పమంటుంటే. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. చెప్పు. అరే చెప్పినట్టే నిజం ముందే చెప్దాం అనుకున్నాను. చెప్తే మీరు ఏడిపిస్తారని. చూపిస్తా